చిన్న చిన్న వాటికి చిన్న చిన్న వ్యాధులకు కానివ్వండి, ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, మెడిసిన్ అవసరం లేదని చెప్పారు. సో అంటే ఎటువంటి వాటికి మనం మెడిసిన్ యూజ్ చేయవసరం లేదు, ఎటువంటి వాటిని ఇప్పుడు సీరియస్గా తీసుకోవాల్సిన వ్యాధులు ఏమన్నా ఎక్కువగా? మొత్తం డిసీజ్ ప్రొఫైల్ ఒక దేశంలో ఉండే ప్రజలందరికీ ఒక ఏడాదిలో ఏ రకమైన ఎన్నిసార్లు వస్తుంది అని కూడితే దాని పేరు డిసీజ్ బర్డెన్ అంటారు. అంటే రోగాల బరువు. ఏ దేశమైనా తమ ప్రజల యొక్క ఆరోగ్య అవసరాలు, వైద్య అవసరాలు తీర్చాలంటే ఈ ప్రొఫైల్ వాళ్ళ దగ్గర ఉండాలి. ఇప్పుడు మన దేశం అనుకోండి 140 కోట్ల మందివి. 140 కోట్ల మందికి సంవత్సరానికి ఒకసారి జలుబు వచ్చింది అనుకోండి, 140 కోట్ల రోగాలు. ఒకసారి పొడి దగ్గు వస్తే 140 కోట్ల రోగాలు. 25 కోట్ల మందికి గుండె జబ్బులు వస్తే ప్లస్ 25 కోట్లు. 20 కోట్ల మందికి షుగర్ జబ్బు వస్తే ప్లస్ 20 కోట్లు. అరుదుగా వచ్చే క్యాన్సర్ 1000 మందికి వస్తే ప్లస్ 1000. ఇట్లా లెక్కేయాల. ఈ లెక్కలోంచి 180కి వైద్యం అక్కర్లా. ఏంటి అంటే ఒక గ్రూప్ సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్, వాటందరే తగ్గిపోతుంది ఏం చేయకపోయినా. ఇందాక కరోనా కూడా 180 దానందరూ తగ్గిపోతుందని చెప్పాను. మనకు వచ్చే షార్ట్ వైరల్ ఫీవర్స్ అని వస్తాయి. ఫీవర్స్ అన్నింటిలో 80% అవే 5 రోజులు అయ్యే తగ్గిపోతాయి. మనకు వచ్చే నీళ్ళ విరేచనాల్లో 170 వైరస్ విరేచనాలు. నీళ్లు తాగితే ఉప్పు చక్కెర కలిపి నీళ్ళు తాగితే చాలా తగ్గిపోతాయి. అలాంటివి సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్ అంటారు దాన్ని. ఇది ఒక గ్రూపు. ఇంకో గ్రూపు అసలు రోగమే కాదు, నువ్వు రోగం అనుకొని మా దగ్గరికి వస్తావు, నువ్వు డిన్నర్కి వెళ్తావు, పెళ్లి డిన్నరు, అవి కాకుండా తింటావు, కడుపు నొప్పి వస్తుంది, ఒక పూట మానేస్తే చాలు, అది కరెక్ట్ వైద్యం. నువ్వు డాక్టర్ దగ్గరికి వస్తావు, ఎండోస్కోపీ చేయంటాడు, స్కానింగ్ చేయించుకుంటాడు, అది జబ్బుగాని జబ్బులు. వీళ్ళు పెద్ద ఎత్తున వస్తారు డాక్టర్ల దగ్గరికి. సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్ అండ్ జబ్బుగాని జబ్బులలో ఎక్కువ మంది మా దగ్గరికి వచ్చేది. ఇక మూడో కేటగిరీ చిన్న చిన్న జబ్బులేవి. సంకల్లో గడ్డలు, కజ్జల్లో గడ్డలు, మెడలో సింగిల్గా ఉండే లింఫ్ నోడ్స్, అక్కడక్కడ లైపోమని చర్మం కింద ఉంటాయి. ఇవి ఏం చేయవు, మనం ఉంటాయి అట్లే, పెరగవు తరగవు, మందులు పనిచేయవు, నేను చంపావు. ఆ గడ్డలు ఫ్రీగా కదలకుండా ఉంటే వైద్యం చేయాలా, చర్మంలో అల్సర పడితే వైద్యం చేయాలా, నొప్పి చేస్తే వైద్యం చేయాలా, లేకపోతే వాడు తాకక్కర్లా. ఇది మూడో గ్రూపు. ఇక నాలుగో గ్రూపు సైకోసోమాటిక్ గ్రూప్ అని టెన్షన్తో వచ్చే రోగాలు. వీటికి వైద్యం ఏముంది, టెన్షన్ పోతే పోతాయి. ఈ 4 రకాలు కలిపి 80% అవుతాయి. ఈ 4 గురించి నాలెడ్జ్ మనం జనానికి ఇస్తే 80% రోగాలు రాకుండా ఆపేయచ్చు మనం. వాటిని కానీ ఆపేసి వీళ్ళందరూ డాక్టర్ల దగ్గరికి పోయి అనవసరమైన వైద్యాలు చేయించుకోవడం జరుగుతుంది కదా. దాన్ని ఆపగలిగితే ఈ దేశంలో కొన్ని లక్షల కోట్లు మిగులుతాయి, జనానికి మిగులుతాయి, గవర్నమెంట్కి మిగులుతాయి. అయితే నష్టపోయేది వైద్య పరిశ్రమ. వాళ్ళు ఇది జరిగితే భరించలేరు వాళ్ళు. అందుకనే వాళ్ళు కల్చర్ని క్రియేట్ చేస్తారు. ప్రతి జబ్బుకి డాక్టర్ దగ్గరికి పో, జలుబని నిర్లక్ష్యం చేయగాకు, పెద్ద జబ్బు ఉండొచ్చు, నొప్పిని నిర్లక్ష్యం చేయగాకు, లోపల పెద్ద జబ్బు ఉండొచ్చు అని భయపెడతారు వాళ్ళు. ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళక్కర్లేదనే నాలెడ్జ్ మనం ఇస్తే అనవసరంగా వైద్యం అనేది ఆగిపోద్ది. మేము దాని మీద ఆ ప్రయత్నం మీద ఉన్నాం. ఇప్పుడు ₹1 ఖర్చు లేకుండా, ఒక మందు ఆడకుండా, డాక్టర్ దగ్గర పోకుండా, ఆసుపత్రిలో చేరకుండా మనం 180 జబ్బులు ఎట్లా బాగు చేస్తూ నేర్పిస్తున్నాం మేము. మీరు కరోనాప్పుడు గమనించండి, లాక్డౌన్ పీరియడ్లో ప్రైవేట్ హాస్పిటల్ మూతపడ్డాయి, జనం అదనంగా చావాలా. లాక్డౌన్ తీయగానే ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా పాజిటివ్లు అందరూ తెచ్చుకొని 10-20 లక్షలు లేపేసినాయి. నేను కరోనా పాజిటివ్లు 80 మందికి అక్కర్లేదని చెప్పినా కదా, వీళ్ళను కూడా లాగినాయి వాళ్ళు. వీళ్ళ దగ్గర కూడా 10-15 లక్షలు. 80% నా దగ్గరికి వస్తే, డాక్టర్ దగ్గరికి వస్తే చావడానికి ఖచ్చితంగా తెలుసు. కానీ నేను జాగ్రత్తలని పెడితే నీకు అన్ని మిషన్లు పెడతా, డబ్బులు ఇస్తావు. కోట్లు సంపాదించినారు. లాక్డౌన్ అప్పుడు ఎవరికి ఏం కాలేదు కదా. మరి ఈ జ్ఞానం కదా మనం ఇవ్వాలి జనానికి. ఈ రాంగ్ నాలెడ్జ్ ఎక్కువ వస్తుంది. దీనికి తోడ్పడేది గూగుల్ తోడ్పడుతుంది, ChatGPT తోడ్పడుతుంది. అన్నీ చదువుకొని వస్తారు మా దగ్గరికి. ఏ జబ్బులో ఏ లక్షణం ఎంత ఫ్రీక్వెంట్గా ఉంటుందో అది చెప్పదు, డాక్టర్ అనుభవంతో చెప్పాలి. మేము అటు చూసి చెప్పినా నమ్మరు. ఒకసారి నా దగ్గరికి అపెండిసైటిస్తో రోగి వచ్చాడు, డ్రైవరు. నిమిషంలో చెప్పొచ్చు, పైపోట్లో నొప్పి, కుడిపక్క కిందకు వచ్చింది అన్నాడు. అక్కడ నొక్కితే అమ్మ నొప్పి అన్నాడు. అపెండిసైటిస్ అది, నీకు ఆపరేషన్ చేయించుకో అన్నా. స్కానింగ్ కూడా చేయకుండా ఎటు చెప్తావు అనుకుంటూ పోయాడు. వెనక్కి పిలిచి స్కానింగ్ చేస్తే నమ్ముతాడు. మిషన్లు నమ్ముతారు జనం, డాక్టర్లు నమ్మరు. దానికి కారణం కూడా ఉంది. డాక్టర్లు అయితే మోసం చేస్తారు, మిషన్లు అయితే చేయవని. మిషన్లన్నీ డాక్టర్లు చెప్పినట్టు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మిషన్లు మోసం చేయమనొద్దు. మా ఊళ్ళో ఒకటి మిషన్ పెట్టాడు తెచ్చి, 2 చేతులతో పట్టుకుంటే 20 పేజీల రిపోర్ట్ వస్తుంది. ఒక జబ్బు ఉన్నట్టు రాదు.
తీరా వెనక్కి వెళ్ళి చూస్తే కంప్యూటర్లో 20 రకాల రిపోర్ట్లు ఫీడ్ చేశాడు. మిషన్ పట్టుకోగానే బటన్ నొక్కితే రిపోర్ట్ వస్తుంది, ఇంకో బటన్ నొక్కితే ఇంకో రిపోర్ట్ వస్తుంది. మోసాలు. మిషన్లు ఎందుకు అబద్ధాలు చెప్పో మనం చెప్పిస్తే చెప్తాయి అవి. ఓకే. కాబట్టి మొత్తం మీద డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్ మెరుగు కావాలి. పేషెంట్ వల్ల మేము బతుకున్నాం, మేము బతుకుతుంది వాళ్ళ వల్ల, మేము బాధ్యతగా ఉండాలి అనేది మాకు నేర్పించాలి. మా తల్లిదండ్రులు నేర్పాలి, వైద్య అధ్యాపకులు నేర్పాలి, సమాజం కూడా నేర్పాలి. తప్పదు, ప్రభుత్వం బాధ్యత తీసుకుని నేర్పాలి. బాధ్యతమైన డాక్టర్లు వచ్చినప్పుడు మీరు డాక్టర్లు నమ్మచ్చు. అటువంటి డాక్టర్లు ఎవరు లేరని నేను చెప్పటంలో ఉన్నారు మంచి డాక్టర్లు, కానీ వాళ్ళు కనుక్కోవడం కష్టం. మీకు మీ హైదరాబాదులో మంచి డాక్టర్లు ఏ రంగానికి ఎవరెవరు కనుక్కోవడం కొంచెం టైం పడుతుంది, కానీ దొరుకుతారు మీకు. పక్క బిజినెస్ డాక్టర్లు ఎవరు కూడా తెలుస్తుంది మీకు. వాళ్ళు వదిలించుకోండి, వీళ్ళతో సహాయం తీసుకోండి అంతే. ఓకే. అది నేను ఇవ్వగలిగే మెసేజ్.